అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న విజయ్ పాల్ అనే అతను అరెస్ట్ అయ్యాడు అని మనం వార్తలు చూస్తున్నాం. అసలు ఈ విజయ్ పాల్ ఎవరు, అసలు అతను అరెస్ట్కి ఎంత ప్రాముఖ్యం ఎందుకు వచ్చింది అనేది వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండగా 2021 మే 21న అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఏదన్నా కోర్టుకి సబ్మిట్ చేసి అది ఇది చేసి అట్లా చేయకుండా, లీగల్గా చేయకుండా అప్పుడు అతన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు. అసలు ఆ కస్టోడియల్ టార్చర్ చేస్తానే సిట్టింగ్ ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయడం అనేది దేశ చరిత్రలోనే దాదాపు 1, 2, 3 ఉదాహరణలో ఉంటుంది. ఇది దానికి నొచ్చుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. అయితే మేము కస్టోడియల్ టార్చర్ చేయలేదు, అసలు ఎటువంటి టార్చర్లు చేయలేదు అని చెప్పి అప్పుడు ప్రభుత్వం బుకాయి ఇచ్చింది. మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కోర్టులో విన్నవించుకోవడంతో అప్పట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో రఘురామకృష్ణరాజు గారిని చెకప్ చేయడం జరిగింది. ఆ చెకప్లో తేలింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి గురైనారు అనేది బయటపడింది. అయితే దీంతోపాటు ఒక కస్టోడియల్ టార్చర్తో పాటు అసలు ఆ అరెస్ట్ వెనక ప్రధానమైన కారణాలు ఏంది, అరెస్ట్ వెనకలో ఎవరెవరు ఉన్నారు, అరెస్ట్ చేశాక ఏం చేశారు అనేది కనుగొనేందుకు అప్పట్లో ఒక దర్యాప్తు అధికారిని నియమించారు. ఆ దర్యాప్తు అధికారే విజయ్ పాల్. 2021 వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయం 2024 వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు. అసలు ఈ విజయ్ పాల్ అనే అతను అంతకుముందు సిఐడి ఆఫీసర్గా పనిచేసేవాడు. అప్పట్లో సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా టీడీపీ వారు ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదన్నా ఉన్నట్టు మాట్లాడినా కూడా ఆ కేసులు టీడీపీ వారిపైన రిజిస్టర్ అయిన కేసులన్నీ ఇతనే డీల్ చేసేవాడు సిఐడి అధికారిగా ఉండి. సో ప్రభుత్వానికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరైన తర్వాత అంత నమ్మకస్తుడైన ఈ విజయ్ పాల్ని అందరం ఎక్కించారు ఎవరు, అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇవాళ నిన్న అరెస్ట్ అయితే అయ్యిండొచ్చు కాక విజయ్ పాల్ అనే అతను వైసీపీ వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. ఎవరు పెద్ద తలలు ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, అప్పట్లో ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా నెంబర్ 1 వ్యక్తి కావచ్చు, వీళ్ళంతా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఈ విజయ్ పాల్ అతనిది ట్రాక్ రికార్డ్ అలాంటిది. మీరు ఏమైనా చేయండి, అతని నుంచి అయితే నిజాలైతే రాబట్టలేరు అనే కాన్ఫిడెన్స్తో వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో ఎట్టకేలకు నిన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయితే చేశారు. కానీ నాకైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపైన విజయ్ పాల్ నుంచి అసలైన నిజాలు రాబట్టి అప్పుడు ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయినారో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేస్తారని అయితే నాకైతే నమ్మకం లేదు. దీన్ని ప్రభుత్వం సూక్ష్మంగా ఆలోచన చేసి సరైన అధికారులను నియమించి ఏదో ఒక విధంగా ఆ విజయ్ పాల్ నుంచి అసలైన నిజాలు రాబట్టవలసిందిగా కోరుతున్నాను.